సరస్వతి, రాజుగారు ఇద్దరూ కూడా అమర్ వాళ్ళ ఇంటికి వస్తారు. అప్పుడు ముందుగా మనోహరి, చెంబ ఇద్దరూ సరస్వతి వార్డెన్ దగ్గరికి వస్తారు. "ఏంటి వార్డెన్ పొద్దున్నే ఇలా వచ్చారు?" అని మనోహరి అడుగుతూ ఉంటే, "సార్‌తో పని ఉండి వచ్చానని" వార్డెన్ చెప్తుంది. "నా గురించి నిజం చెప్పటానికే ఇక్కడికి వచ్చావు కదా" అని మనోహరి అంటే, "ఏ భయమేస్తోందా?" అని వార్డెన్ చాలా గట్టిగానే నిలదీస్తూ ఉంటుంది. దాంతో మనోహరి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే అమర్ పిల్లలు, బాగి అందరూ అక్కడికి వస్తారు. "కూర్చోండి. నమస్తే వార్డెన్ గారు. ఏంటి ఇలా వచ్చారు? బాగి వీళ్ళకి టీ, కాఫీ లాంటివి ఏవైనా తీసుకురా" అని అమర్ చెప్తాడు. "ఇప్పుడు అలాంటివేవీ వద్దు సార్" అని వార్డెన్ చెప్తుంది. "మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పటానికి వచ్చాను" అని సరస్వతి చెప్పగానే, "ఏంటో చెప్పండి" అని అమర్ అంటాడు. ఇక సరస్వతి చాలా కోపంగా మనోహరి వైపు చూస్తూ ఉంటే, అమర్కి ఏమీ అర్థం కాక మనోహరి వైపు, వార్డెన్ వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటాడు. ఈ వాడికి ఎంత ధైర్యం నా వైపు ఇంత కోపంగా చూస్తోంది, కొంప తీసి ఇప్పుడు అమర్కి నిజం చెప్పేస్తుందా ఏంటి అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. బాకీ కూడా మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. వార్డెన్ ఎందుకు వచ్చింది, విషయం ఏంటి అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.